విజయవాడలోని క్యాపిటల్ హాస్పిటల్లో 3D 4K లాప్రోస్కోపీ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఇది జర్మన్ ఆధారిత టెక్నాలజీ అని ఏపీలో తొలిసారి తమ ఆసుపత్రిలోనే వాడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ టెక్నాలజీ సాయంతో శస్త్రచికిత్సలు సులభంగా చేయొచ్చని డాక్టర్స్ అన్నారు. శరీరంలో అతి సూక్ష్మమైన వాటిని కూడా గుర్తించి ఎలాంటి పొరపాట్లు లేకుండా సమర్థంగా ఆపరేషన్ పూర్తి చేయొచ్చునని డాక్టర్లు చెప్తున్నారు. 3D 4K 55 ఇంచెస్ మానిటర్ లాప్రోస్కోపిక్ సిస్టమ్ అనేటువంటిది రీసెంట్గా మనము ప్రారంభించాము. దీంతో ముఖ్య అడ్వాంటేజ్ మనకు ఉపయోగం ఏమిటి, నార్మల్గా ఉండేటువంటి లాప్రోస్కోపిక్ సిస్టమ్లకి ఈ 3D 4K లాప్రోస్కోపిక్ సిస్టమ్లకి మనకు తేడా ఏమిటి అని చెప్పేసి అంటే, మనము నార్మల్గా చూసేటువంటి విజన్ కంటే కూడా 3D టెక్నాలజీ తోటి 4K రిజల్యూషన్ తోటి చూసేటువంటి ఇమేజ్ మన కంటికి నార్మల్ చూపు కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా సునిశ్చితంగా మనము డీటెయిల్స్గా చూడడానికి వీలవుతూ ఉంటుంది. దీనివల్ల మనకు ఆపరేషన్ చేసేటప్పుడు కానీ ఆపరేషన్ సమయంలో ఒక అవయవాన్ని ఇంకొక అవయవానికి గుర్తింపు అనేటువంటిది ఖచ్చితంగా మనం చేసుకోవడము, తర్వాత ఈ పొట్టలో ఉండేటువంటి ఆర్గాన్స్లో చాలా లోతుగా ఉండేటువంటి ఆర్గాన్స్ ఉంటాయి, డీప్ స్ట్రక్చర్డ్ ఆర్గాన్స్ అంటాము. అలాంటి వాటన్నిటినీ కూడా మనము అత్యంత ఖచ్చితత్వంతో చాలా దగ్గరగా మన నార్మల్ ఐతో దాన్ని 10x ఆప్టికల్ జూమ్తో చూసినటువంటి విధానంలో మనము ఆపరేషన్స్ అనేటువంటివి సక్సెస్ఫుల్గా చేయవచ్చు. దీనివల్ల మనకు ఆపరేషన్ టైంలో ఏదైనా రిస్క్ లాంటివి అంటే తప్పొప్పులు అనేటువంటివి వీలైనంత వరకు దాదాపు 99.9% వరకు మొత్తం మనము తప్పొప్పులు లేకుండా ఖచ్చితత్వంతో ఆపరేషన్ చేయడానికి వీలవుతూ ఉంటుంది. గైనకాలజీ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి 3D 4Kలో చేయగలిగిన అడ్వాన్స్డ్ సర్జరీస్ ఏంటంటే డిఫికల్ట్ ఎండోమెట్రియోసిస్ సర్జరీస్. అంటే మనం ఓపెన్ సర్జరీలు కూడా ఏ ఆర్గన్ ఏంటి అని గుర్తుపట్టలేనంతగా అతుక్కుపోయినప్పుడు ఆర్గన్స్ 3D లాప్రోస్కోపీ సిస్టంలో చాలా చాలా ఫైన్గా చాలా ప్రిసైజ్గా సర్జరీస్ చేయడం అనేది జరుగుతుంది. అట్లానే ట్యూబల్ రీకెన్లేషన్, అంటే ఎవరికైతే ట్యూబెక్టమీ చేసేసారు ఆల్రెడీ మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు అట్లాంటి వాళ్ళకి ట్యూబ్స్ రీఓపెన్ చేయడానికి, తర్వాత పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ అంటే మనం న్యూస్లో చూస్తూ ఉంటాం 3 kgs ఫైబ్రాయిడ్స్ తీసాం, 4 kgs ఫైబ్రాయిడ్స్ తీసాం లాప్రోస్కోపీలు. ఇట్లాంటి సర్జరీస్ అన్ని చేయడానికి 3D 4K లాప్రోస్కోపీ సిస్టమ్ బాగా హెల్ప్ఫుల్ అండి. 4K సిస్టమ్ వల్ల అడ్వాంటేజ్ అంటే యూరోలాజికల్ పరంగా మా డిపార్ట్మెంట్ పరంగా ఏమిటంటే డోనార్ నెఫ్రెక్టమీ అంటే ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కిడ్నీ తీయడానికి అవసరమైన డోనార్ నెఫ్రెక్టమీ, తర్వాత ల్యాప్డోనార్ నెఫ్రెక్టమీకి, తర్వాత డిఫికల్ట్ సర్జరీస్ లైక్ ప్రోస్టేట్ పెల్విక్ సర్జరీస్, ప్రోస్టేట్ ఆపరేషన్కి, తర్వాత కిడ్నీలో కణితిని మొత్తం కిడ్నీ ఒకప్పుడు ఏంటంటే మొత్తం కిడ్నీని తొలగించేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ కిడ్నీలో కణితి ఎంత ఉంటే కణితి మాత్రం వరకే తీసి కిడ్నీని ప్రిజర్వ్ చేసే సర్జరీస్ అంటే పార్షియల్ నెఫ్రెక్టమీ అని అంటారు. ఇట్లాంటి వాటికి డిఫికల్ట్ సూచరింగ్ టెక్నిక్స్, కిడ్నీ నుంచి యూరిన్ పైప్ కలపడానికి ఉండే వాటికి డిఫికల్ట్ సూచరింగ్ టెక్నిక్స్కి ఈ 3D లాప్రోస్కోపీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మెయిన్గా 3D వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సూచరింగ్ టెక్నిక్స్ అండ్ మనం ఎక్కువ విజువలైజేషన్ నార్మల్ యూరిటర్ ఆర్ కిడ్నీని బెటర్గా విజువలైజ్ చేయడం అండ్ టు ప్రివెంట్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే కిడ్నీకి వెళ్ళే రక్త సరఫరాని ఏదైనా డ్యామేజ్ చేయకుండా ఉండటం, ఇలాంటి వాటిని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.